యాయా, మనవి నగరంలో బతకడానికి కావలసినంత సంపాదన నీకు ఏమాత్రం రావడం లేదు. ఇక్కడ ప్రతి వస్తువు కొనాల్సొస్తోంది. నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు తెచ్చే సంపాదన ఇంటి ఖర్చులు కూడా సరిపోవడం లేదు. అందుకే కొద్ది రోజులు మనం గ్రామానికి వెళ్ళిపోదాం. నువ్విక్కడ చేసే పనేదో అక్కడే చేయి. కొంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత అప్పుడు కావాలి అనుకుంటే మళ్ళీ మనం ఈ నగరానికి రావచ్చు. అన్నా, నా పేరు రంగడు. నాకు ఈ అడవి కొత్త, దారులు కూడా సరిగ్గా తెలియవు. కొంచెం ఈ అడవి గురించి వివరంగా చెప్తావా అన్నా? అవునా, నా పేరు సెంగయ్య. మా తాతల కాలం నుండి ఈ పక్కనే ఉన్న గ్రామంలో మేము ఉంటున్నాం. ఈ ప్రాంతాన్ని కుంభక వనం అని పిలుస్తారు. ఈ వనం కుంభకుడనే రాక్షసుడిదని. ఆ రాక్షసుడు అరణ్యంలో ఎక్కడో ఓ చోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకుని ఉంటున్నాడని జనం చెప్పుకుంటూ ఉంటారు. అయితే రాక్షసుని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అతని ఎవరిని ఎప్పుడూ బాధించలేదు. తలవంతలంపుగా ఇక్కడ నివసించే వాళ్ళకే అతని వల్ల మేలే జరుగుతుంది. అతని వల్ల కొందరికి బంగారం దొరికింది. కొందరు కట్ల కోసం వెళ్తే మామూలు సెట్ల మధ్య అనుకోకుండా చందనం చెట్టు దొరికింది. కొందరు కలప కోసం చెట్లు నరిగితే సెట్ల పొదల్లో నగల మూటలు కూడా దొరికాయి. ఇదంతా కుంభకుడు సలవేనని ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళంతా అనుకుంటూ ఉంటారు.